డాక్టర్ ప్రియాంక ఘటనలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఇవాళ రాజమండ్రిలో విద్యాసంస్థల బంద్కు పిలుపునిచ్చారు మాజీ ఎంపీ మార్గాని భరత్. ప్రమాదం జరిగిన తర్వాత 3 రోజుల పాటు నిందితులపై కేసు నమోదు చేయకుండా పోలీసులు కాపాడే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ప్రియాంక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ప్రభుత్వం నుంచి కనీస ఆర్థిక సాయం కూడా అందలేదని విమర్శించారు. నిందితులను కాపాడేందుకు ప్రయత్నాలు జరిగాయంటూ ఆరోపించిన మార్గాని భరత్ ప్రియాంకకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. ఎంతో దుఃఖంతో బాధతో చేస్తాము. డాక్టర్ ప్రియాంక ఇక ఈ లోకం వదిలి వెళ్లిపోవడం జరిగింది. ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి ఎంత దారుణంగా ఉందో వారి తండ్రి రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ ముందు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని, వాళ్ళ కొడుకు నారా లోకేష్ గాని, మహిళా హోంమంత్రి గాని, ఇప్పుడు దాకా ఆ కుటుంబ సభ్యులు గాని లేకపోతే డాక్టర్ ప్రియాంకని వెళ్లి చూడటం గాని జరగలేదు. ఎంత దారుణమైన ఘటన. ఇది కాకుండా కనీసము ఆర్థిక సహాయం కిందని కూడా హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం కూడా కనీసం ₹1 కూడా ఈ గవర్నమెంట్ వెచ్చించడం జరగదు. ఇంత దారుణమైన ఘటన రాజమండ్రిలో తీసుకొచ్చి ఇద్దరు మృగాలు కలిపి డాక్టర్ ప్రియాంకని ఈ యొక్క వీడియోని ఎంతో దుఃఖంతో బాధతో చేస్తాము. డాక్టర్ ప్రియాంక ఇక ఈ లోకం వదిలి వెళ్లిపోవడం జరిగింది. ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి ఎంత దారుణంగా ఉందో వారి తండ్రి రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ ముందు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని, వాళ్ళ కొడుకు నారా లోకేష్ గాని, మహిళా హోంమంత్రి గాని, ఇప్పుడు దాకా ఆ కుటుంబ సభ్యులు గాని లేకపోతే డాక్టర్ ప్రియాంకని వెళ్లి చూడటం గాని జరగలేదు. ఎంత దారుణమైన ఘటన. ఇది కాకుండా కనీసము ఆర్థిక సహాయం కిందని కూడా హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం కూడా కనీసం ₹1 కూడా ఈ గవర్నమెంట్ వెచ్చించడం జరగదు. ఇంత దారుణమైన ఘటన రాజమండ్రిలో తీసుకొచ్చి ఇద్దరు మృగాలు కలిపి డాక్టర్ ప్రియాంకని ఈ యొక్క వీడియోని ఎంతో దుఃఖంతో బాధతో చేశారు.